సో వైఎస్ రాజారెడ్డి గారి నుంచి తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి అంత క్లోజ్ అసోసియేట్ అయినటువంటి మీరు 2004లో ఎమ్మెల్యేగా ఎందుకు కాలేకపోయారు? రాజశేఖర రెడ్డి గారు ప్రత్యర్థుల వల్ల ఏం జరిగింది సార్ అప్పుడు? మీ టికెట్ కోసం ఆయన అప్పుడే కాదండి, ఆయన మాక్సిమం ఎఫర్ట్ పెట్టినట్టే నాకు తెలుసు. రాజశేఖర రెడ్డి గారు 89లోనే, ఎందుకంటే 2004లో చెప్తాను, బీఫామ్స్ ఇచ్చేటప్పుడు నేను డిఎస్ ఇంటి దగ్గర ఈటీవీ రిపోర్టర్గా బీట్ ఉన్నా. 89లోనే రాజారెడ్డి గారు నన్ను ఎమ్మెల్యే చేయాలని ఉండే. ఇప్పుడు 89లోనే. ఓకే. 94లో అది చాలా బలంగా అయిపోయి తిరుపతిలో మీటింగులు పెట్టి రాజశేఖర రెడ్డి గారు ప్రయత్నం చేయటము, రాజారెడ్డి గారు ఢిల్లీకి పోయి కూర్చోవటము, ఇట్లాంటివన్నీ జరిగినాయి. ఆ రోజుల్లో వార్తలలో నాది ప్రముఖమైనటువంటి పేరు. సరే, అప్పుడు రాలేదు, వచ్చే అవకాశం కూడా తక్కువేననుకోండి. రైట్. 99లో రాజశేఖర రెడ్డి గారే పిసిసి ప్రెసిడెంట్, ఆయనకు నేను సెక్రటరీ, పర్సనల్ సెక్రటరీ, నాకు తప్పకుండా వస్తుందని ఆయన నా పేరు టిక్ చేసుకొని కూడా వచ్చినాడు. 99లో జరిగింది. ఓకే. చేసుకొని వచ్చిన తర్వాత ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరంగానే నా పేరు కొట్టేసినారు. కొట్టేయడానికి కారణము అప్పుడు దాసన్న వీళ్ళ పేర్లు ఏదో వినేవాడిని నేను, చెప్తాము.